జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్సలు బాగలేదు. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా బాధలు పడుతున్నారు తప్ప కానీ రెండోది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అన్నా క్యాంటీన్ వల్ల కొన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి అన్నం తింటున్నారు. స్పష్టంగా ఒక ముద్ద తింటున్నారంటే అన్నా క్యాంటీన్ వల్ల చాలామంది చాలామంది ఉన్నారు. ఇంకా అంటే అందరూ ఉన్నట్టు వాళ్ళు ఉండరు. అలాగని మేము ఉన్నట్టు వాళ్ళమైనా సరే ఈ అన్నా క్యాంటీన్కి వచ్చాము ఏంటంటే తృప్తిగా అన్నం తినేసి వెళ్దాం అనుకుని వచ్చాము. కానీ గుండ శంకర్ గారు ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టారు. ఇప్పుడు పేద ప్రజలు అస్సలు ప్రజలు ఇబ్బందులు పడుతుంది. అదే ప్రతిదీ నిత్యవసరాల ధరలన్నీ బాగా పెరిగిపోయినాయి. విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు పెట్టేసి ప్రజలకి ఇబ్బందులు పెట్టాడు తప్ప కానీ అన్ని పథకాలు అందుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కటి కూడా రోడ్లు కానీ నిత్యవసరాల ధరలు కానీ అన్ని విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఏ రోడ్డు మీద కూడా వెళ్ళాలని కూడా స్మూత్గా వెళ్ళకపోతున్నారు ప్రతి ఒక్కరు. దీనికే జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పెడుతున్నాడు తప్ప కానీ రెండో విషయం అయితే కాదు. కానీ ఈ అన్నా క్యాంటీన్ ఏంటంటే రావడం ఎత్తిసేయడం అతను చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ఉంటే కంపల్సరీగా మళ్ళీ అన్ని క్యాంటీన్లు అన్నీ ఓపెన్ అవుతాయి, తృప్తిగా అన్నం తింటారు. ఇదే కాదు టిఫిన్ కూడా పెట్టేవారు అన్నమాట. అన్న క్యాంటీన్ వల్ల చాలామంది ఉపయోగపడుతున్నారు. చాలామంది ప్రజలు ఒక ముద్దు అన్నం తింటున్నారు. అంటే 3 ఏళ్ళు వెళ్తున్నాయంటే అన్నా క్యాంటీన్ వల్లే మళ్ళీ వెళ్తుంది అన్నమాట. అది జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చింటే మన రాష్ట్రమే బాగుపడదని అనుకుంటున్నారు ప్రజలందరూ. అది నా అభిప్రాయం కూడా, అదే ప్రజల మాట. అంతే. ఇది పేదలు అన్నం తింటారు, అందరూ సృష్టికొంటారు. మరి వాడు భోజనం పెట్టడం లేదు కదా. ఆయన ఎంతైనా భోజనం పేదలకి ఇది కదా. అన్న క్యాంటీన్ల వల్ల చాలా మంది అభివృద్ధి అవుతారు కదా. ఎంత డబ్బులు ఇచ్చినా చాలు కదా. భోజనం పెడితే తృప్తికి తింటారు కదా. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది ఎలా ఉన్నాయి? అన్నీ చెప్తున్నాయండి. ధరలు ఎక్కువ ఉన్నాయి. ధరలు ఎక్కువ, కరెంట్ బిల్లు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. మరి ప్రతిదీ ఎక్కువే. మరి అవన్నీ చెప్పకూడదు. మరి